హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ బాలాజీ అనాల. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాంటి తమిళ చూసే ఉంటారు, మీకు తెలిసిపోయి ఉంటుంది. అవును, ఈరోజు అయితే నేను బైక్ సర్వీసింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో చేయడం కంటే బైక్ గురించి మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది అది నాది. అంటే చాలామంది తెలుసు, కొంతమందికి అయితే తెలియదు, వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తాను అండ్ ఆల్సో ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తాను నేను ఈ వీడియోలో. ఎలా చేసుకోలేదు అనేది అందరూ చాలామంది కలిసి ఉంటున్నారు మన దాంట్లో. షోరూమ్ సర్వీస్కి ఇచ్చినామంటా ఉంటాం, వాళ్ళకి అర్థం కాదు. మీరు అసలు షోరూమ్ పోతే సర్వీస్కి ఇస్తే అసలు ఏం మారుస్తారు ఏంది అనేది ఒక క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. నేనైతే ఇప్పుడు బజాజ్ షోరూమ్కి వెళ్ళేసి నేను తెచ్చుకున్నాను అనమాట. యాక్చువల్గా బయట గ్రౌండ్లో చేద్దాం అనుకున్నా, వర్షం అయితే తగ్గట్లా, ఎప్పుడు వర్షం పడతానే ఉంది. సో ఇంట్లోనే ప్లాన్ చేశా, మామ వాళ్ళ ఇంట్లో. అది ఇప్పుడు ఆయిల్ చూపిస్తా చూడండి. ఇదండి మన బండి. వర్షాలకు మొత్తం దుమ్ము అయిపోతుంది, మట్టి అయిపోతూ ఉంది. వర్షానికి మొత్తం మట్టి అయిపోతుంది. ఇక్కడే చేసేస్తున్నా బయట. ఇదండి ఇది 2050 అనమాట. ఎన్ఎస్కి ఆర్ఎస్కి అన్నిటికీ ఇదే వాడతారు 2050. ఇది టెంపరేచర్ అనమాట, హీట్కి. ఇది వచ్చేసరికి 1.5 లీటర్స్. ఇది చూడండి, మీద 556 అని ఉంది. ఇంకా ఛార్జెస్ కూడా పడ్డాయి ఎంతో, జిఎస్టీ. ఇదండి, ఇది వచ్చేసరికి ఆయిల్ ఫిల్టర్ అనమాట. అదే యాక్చువల్గా అందరూ చాలా ఎందుకులే మనం చేసుకోవటం ఏమైనా అవుతుందో అని చెప్పి భయపడి షోరూమ్లోనే ఇస్తారు. అవసరం లేదు, సింపుల్ అది. కాబట్టి మన దగ్గర టూల్ కిట్ ఉండాలి, మ్యాండేటరీ. అది లేకపోతే కష్టం. అది టూల్ కిట్ ఉంటే సరిపోతుంది. అది యాక్చువల్గా నా టూల్ కిట్ కూడా పోయింది, ఆర్డర్ చేసుకున్నా. షోరూమ్లో అడిగితే మాత్రం వాళ్ళు లేదన్నారు అనమాట. ఎప్పుడైనా సరే బండి టూల్ కిట్ అనేది షోరూమ్తో వచ్చిందే ఉంటుంది. అది పోగొట్టుకుంటే మళ్ళీ షోరూమ్లో అడిగినా కూడా వాళ్ళు తెప్పారు స్పేర్ పార్ట్స్. మిగతా అయితే ఉంటాయి, ఇదైతే ఉండదు. నేను 99 RPM అని బజాజ్ వాళ్ళది ఉంది వెబ్సైటే, దాంట్లో చేశాను అనమాట. అది కూడా ఫస్ట్లో వచ్చిన క్వాలిటీ అయితే రాలా. ఓకే, టూల్ కిట్ అయితే ఉండాలి, ఎందుకంటే నేను లాంగ్స్ పోతా కాబట్టి, లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అది ఇబ్బంది పడకుండా. అది ఎబో 150cc అయితే నేనైతే సింథటిక్ ఆయిల్ రికమెండ్ చేస్తాను. బండి అది పోకుండా ఉంటుంది మంచిగా. ఇంజన్ లైఫ్ అయితే పెరుగుతుంది. అది చలో, ఇప్పుడైతే నేను ఇంజన్ ఆయిల్ ఎలా మార్చాలి అంటే, ఫస్ట్ ఇంజన్ ఆయిల్ తీసేయాలి. ఇంజన్ ఆయిల్ ఉన్నది డ్రైన్ అవుట్ చేయాలి. తర్వాత యాక్చువల్గా 40,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది, కంప్లీట్ అయిపోయింది మంది. 40,000 కిలోమీటర్స్. క్లచ్ ప్లేట్లు కూడా కొంచెం పోయినాయని అనుకుంటున్నా, కొంచెం బండి పికప్ తగ్గింది. ఇప్పుడు ఇది మారిస్తే, ఆయిల్ మారిస్తే నాకు క్లారిటీ వస్తుంది, అది ఇంజన్ ఆయిల్ లేదంటే క్లచ్ ప్లేట్స్ అని. 40,000కి ఖచ్చితంగా పోతాయి. 25,000-30,000 ఏమో టైర్ పోతాయి. ఏ బండి అయినా ఎవరి తోలినా 40,000కి వచ్చేసరికి చైన్స్ పాకెట్లు పోతాయి, 30,000కి చైన్స్ పాకెట్లు పోతాయి, 40,000కి ఇట్లా క్లచ్ ప్లేట్లు కూడా పోతాయి. అంటే ఒక్కొక్కరు తోలేదాన్ని బట్టి. నాకైతే ఒక 10% అనమాట డౌట్ ఉంది. నేను నా వాడకానికి అప్పుడే పోవు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా క్లచ్ ప్లేట్లు. ఎందుకంటే నేను సింగిల్ ఈ బండి తోలైతే నేను ఒక్కనే తోలుతా, మ్యాక్సిమం ఎవరికి ఇవ్వను కాబట్టి పద్ధతిగానే తోలుతా. సో లైఫ్ ఆటోమేటిక్గా ఎక్కువనే ఉంటుంది. చూద్దాం, ఈరోజు సర్వీస్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఇంజన్లో ఏ బోల్స్ పొదియాలి, ఎక్కడ ఏది పోయాలి అనేది, ఎట్లా పోయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఆర్ఎస్కి అయితే చూసారు కదా, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పోయాలి ఇంజన్ ఆయిల్ తీసేది. అక్కడి నుంచి అంటే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. దుమ్ము ఉంది, యాక్చువల్గా మట్టి ఉంది. ఇంజన్ ఆయిల్కి ఇక్కడ కనిపిస్తుంది మనం పోసిన తర్వాత. ఇదిగోండి, ఇక్కడ ఉంటుంది చూసారా. ఇది ఉప్పు తీయాలి, అటు సైడ్ అది ఉప్పు తీయాలి. ఇటు వచ్చేసరికి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రైన్ అవుట్ చేయాలంటే ఆయిల్ ఇక్కడ నుంచి ఈ బోల్ట్ ఉప్పు తీయాలి, ఇంజన్ ఆయిల్ అక్కడి నుంచి డ్రైన్ అవుట్ చేయాలి. అది ఇప్పుడైతే నేను ఈ డ్రోమ్స్ అన్ని తీసేసి చూపిస్తాను. దాన్ని RS 200కి అయితే ఇక్కడ ఉంటుంది బ్యాక్ సీట్ కాడ. ఓపెన్ చేయాలంటే ఇట్లా బ్యాక్ సీట్ ఓపెన్ చేస్తే మనకి టూల్ కిట్ ఉంటుంది. ఇదండి టూల్ కిట్ అనమాట. ఇదే నేను ఈ మధ్య ఆర్డర్ చేసింది.
ఇదండి నేనైతే ఒక ప్లాస్టిక్ బాక్స్ పెట్టా అందులో కవర్ పెట్టా, ఇది కింద పెడితే మళ్ళీ మరకలు అవుతాయి అని చెప్పి. ఇప్పుడైతే బోల్ట్ని తీసేస్తున్నా నేనైతే. ఇదండి ఇంజన్ కింద ఉంటుంది ఇది. ఇదండి ఇప్పుడైతే తీయాలి. బాక్స్లో పడుకుని ఎమ్మటి వచ్చేస్తుంది బయటికి ఆయిల్, బోల్ట్ కూడా కింద దాంట్లో పడిపోద్ది. ఇదండి వచ్చేసింది. ఇదండి కింద అయితే నింపేస్తున్నా, ఫిల్ అయిపోతుంది కదా, ఫిల్ అయిపోతుంది ఇదైతే. ఇంక పడేసేదే, కొంతమంది అయితే మళ్ళీ వాడతారనమాట. ఇది టైర్లకి, రిమ్ములకి, బేరింగ్లకి ఇట్లా ఏమన్నా గ్రీస్ లాగా చైన్ ఆయిల్కి, చిన్న బండ్లకి చైన్ ఆయిల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. మొత్తం చాలా బ్లాక్ ఉంది చూడండి అసలు ఎట్లుందో. దీని లోపల ఫిల్టర్ ఉంటుంది, క్లీన్ చేయాలి అది కూడా మనం తీసి ఖచ్చితంగా. ఈ ఆయిల్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ అది ఆపుతుంది అనమాట, అది చూపిస్తాగండి. ఇప్పుడు దీని లోపల ఫిల్టర్ అయితే తీస్తాను నేను బయటికి. చూడండి ఏమో రావట్లేదు, లేదంటే తీసేవాడిని నేను. ఇదండి ఇదే ఫిల్టర్ అనమాట ఆయిల్ది. ఇది కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి మనం. దాంట్లో ఉన్న డస్ట్ అండ్ ఇంప్యూరిటీస్ అన్నీ దీంట్లో ఇది ఆపేస్తుంది అనమాట. అట్లానే వాడితే మళ్ళీ కష్టం. అది అంతా ఇంటినంతా మెకానిక్ షాప్లా మార్చేసిన నేనైతే ఈరోజు. ఇక్కడ ఆయిల్ పడింది కింద కొంచెం, అదే నీట్గా శుభ్రం చేసుకొని మళ్ళీ దాంట్లోనే పెట్టేయాలి. అది అంతా చిన్న నెట్ అంతే. ఆయిల్ అయితే ఇది అయిపోయింది ఫైనల్గా. మొత్తానికి ఇది కూడా తీసేసిన, రాలేదు అంతకాడికి ట్రై చేసి ఇంకా నాకే పిచ్చిలేసి ఇది కూడా తీసేసిన. అది అటు సైడ్ కూడా తీసేసిన. ఇప్పుడు తర్వాత ఇదండి ఇటు పక్క కూడా పీకేసిన. ఇదండి ఇది కూడా పీకేసిన అటు సైడు. ఇప్పుడు ఉంది కదా ఆ కింద, దాన్ని కూడా తీయాలి. ఆ రెండున్నట్లు తీసేస్తే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది కూడా తీసేయాలి. తీద్దాం. ఇక్కడ 2 బోల్ట్లు తీసేస్తే ఇది కూడా వస్తుంది, ఆయిల్ మారుతుంది. గైస్ చూస్తున్నారా, ఇదండి ఇదైతే తీసేసిన నేను. ఇదండి ఆయిల్ ఫిల్టర్ అని, ఇదండి తీసేసా. ఇప్పుడు నేను ఆర్డర్ చేసుకున్న రేంజ్ టూల్ కిట్లో రాలా, మళ్ళీ ఇది బయటికి పోయి తెచ్చుకున్నా. ఇప్పుడు 8 నెంబరు 9 నెంబర్ ఇది సైజు. ఎవరైనా ఈసారి చేసుకునే వాళ్ళైతే ముందే చెప్తున్నా, మన బండికి వచ్చిన టూల్ కిట్లో అది ఉంటుందో నాకైతే లేదు. అది ఇది మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక రబ్బర్ ఉంటుంది దీని చుట్టూరు, ఇది పోతే జాగ్రత్త, మళ్ళీ ఆయిల్ లీక్ అయిపోద్ది. ఇప్పుడు దీనిని తీయాలి మళ్ళీ మనం ఇప్పుడు జాగ్రత్తగా. ఇదే ఆయిల్ ఫిల్టరు, దీంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కొంచెం. గాయస్ ఇక్కడ చూడండి, బజాజ్ బండిలో KTM పార్ట్ ఆయిల్ ఫిల్టర్ది క్యాప్. KTM మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్స్ అనమాట, వీళ్ళిద్దరి. అది కొన్ని వీళ్ళు ఉంటాయి, కొన్ని వాళ్ళు ఉంటాయి అట్లా. గైస్ ఆయిల్ ఫిల్టర్ కూడా తీసేసా. చాలా మందికి అయితే ఇది రాదు, టెక్నిక్గా తీయాలి. పైన చిన్న గ్యాప్ ఉంటుంది, దాంట్లో స్క్రూ డ్రైవర్ పెట్టి చిన్నగా ఇట్లా బయటకు అనేస్తే వచ్చేస్తుంది అనమాట. చాలామంది అయితే ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే చెప్తున్నా. ఫస్ట్ టైము 6 గంటల పైన పట్టింది నాకైతే. ఫస్ట్ టైం అసలు రాలేదు అది. సోగంలో మధ్యలో పని అయిపోయినంత అయింది, చిన్నగా తీసి అప్పుడు. అది ఇప్పుడు కూడా ఇట్లా ఒక స్క్రూ డ్రైవర్ పట్టలేదు నా దగ్గర, పెద్ద స్క్రూ డ్రైవర్ ఉంది. ఇట్లా సిజర్తో పెట్టి ఇట్లా లాగాలి, చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది లోపలికి ఉంటుంది. ఫస్ట్ ఇట్లా మనం స్క్రూ డ్రైవర్ ఇట్లా పెట్టి లోపల నుంచి తీయాలి. ఇంకా చాలా లోపలికి ఉంటుంది, నేను తీసా. చిన్న ఇట్లా అంటే బయటకు వస్తుంది ఇది. ఇట్లా ఓరింగ్స్ అని ఉంటాయి, జాగ్రత్త, అయిపోతే మళ్ళీ కష్టం. వచ్చేసింది ఫైనల్గా. అదిగోండి ఈరోజు కూడా ఒక 5 నిమిషాలు పట్టింది. ఇదండి ఇంకా నీళ్ళు కారుతుంది, అది ఆయిల్ కారుతుంది దీంట్లో. ఆయిల్ కారుతుంది, తీసినామంటే చూసుకోండి, చూడండి. ఇట్లా బ్లాక్గా ఉంటుంది ఇది, తీసినామంటే అది. ఇప్పుడు దీన్ని కూడా లోపల కూడా క్లీన్ చేసుకోవాలి మనం. అది క్లీన్ చేసేసుకొని కొత్త ఫిల్టర్ వేసుకోవాలి. కొత్త ఫిల్టర్ కూడా చూపిస్తా చూడండి. అదండి
ఇప్పుడు దీని లోపల కూడా మనం అయితే క్లీన్ చేయాలి ఇట్లా. రైట్, క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొత్త ఆయిల్ ఫిల్టర్ వేసేసుకుందాం. ఇందాక బ్లాక్ ఉంది కదా, ఇది చూడండి ఎట్లా ఉందో. చూడండి ఎలా ఉందో, అంత బ్లాక్ అయిపోయింది. ఇంజన్ ఆయిల్ వేయలే, ఇప్పుడు మనం వేసినా మళ్ళీ ఇంజన్ ఆయిల్ దీంట్లోకి వచ్చేస్తుంది. గైస్ చూడండి, ఈ ఫిల్టర్ కూడా ఫిట్ చేసేస్తాం ఇప్పుడు. ఇంకా ఓపెన్ ఉంది కదా ఇట్లా, ఇది లోపలికి వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ ఒకటి పుల్లలాగా ఉంటుంది, అదే పట్టుకొని లాగడానికి. ఇది బ్యాక్ సైడ్ ఉండాలి, చూపిస్తా చూడండి. గైస్ ఇదండి బోల్ట్ అయితే ఇప్పుడు నేను ఫిట్ చేసేస్తున్నా. టైట్గా అయితే ఫిట్ చేసుకోండి, లూజ్గా ఫిట్ చేసుకుంటే ఏంటంటే ఆయిల్ లీక్ అయిపోతుంది. అది మళ్ళీ కష్టం, బండి ఆగిపోద్ది. అటు సైడ్ కూడా అంతే, ఆయిల్ ఫిల్టర్ అది కూడా మనం జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. అరేంజ్తో చేద్దాం. రైట్, ఇప్పుడైతే మనం ఇంకా ఆయిల్ ఫిల్టర్ని అయితే లోపల ఫిట్ చేసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటేమో బ్యాక్ సైడ్ అనమాట. ఇది మనకు కనపడుతూ ఉండాలి. చిన్న హోల్ ఉండే పక్కేమో లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. హోల్ లేనిది బ్యాక్ సైడ్ ఉండాలి. ఇది హోల్ లేనిది బ్యాక్ సైడ్. ఇప్పుడు పెట్టి చూపిస్తా చూడండి. హోల్ ఉన్నది లోపల పెట్టేస్తున్నా, అయిపోయింది. ఎస్ చూడండి, బ్యాక్ సైడ్ మనకి ఇప్పుడు నీకు కనపడకూడదు హోల్. ఇక్కడ హోల్ ఉన్నది లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి బాగా ఫిట్ చేయండి, కరెక్ట్ ఫిట్ అవ్వాలి. ఇది ఈ క్యాప్ కూడా జాగ్రత్తగా చూసుకోండి, లూజ్ ఉంటే కష్టం, మళ్ళీ ఆయిల్ లీక్ అవుతుంది. మోటివ్ అయితే డైరెక్ట్గా ఇదండి వచ్చేసరికి బజాజ్ DDSI 10,000 కిలోమీటర్స్ వాళ్ళు రాత్రు. 10,000 మనం తిప్పకూడదు, 5,000గా మార్చాలి. 5,000 కూడా అంటారు కానీ 4,000కి మార్చుకుంటే బెటర్. నేనైతే ఎప్పుడు 4,000 కిలోమీటర్స్గా అది. ఇదైతే సింథటిక్ ఆయిల్ ప్యూర్. 10,000 కిలోమీటర్స్ అయితే తిప్పకండి, ఇంజన్ ఎగిరిపోద్ది. ఓం నమః శివాయ. లక్కీ ఇది ఓపెన్ చేయమ్మా. హాయ్ చెప్పు లక్కీ, హాయ్ చెప్పమ్మా. అదిగోండి మా బుడ్డోడు, మా హీరో. ఓపెన్ చేయమ్మా. అబ్బా రావట్లేదా? ఇప్పుడు ఓపెన్ చేయి. వచ్చిందా? అబ్బో చూపి అమ్మా, చూపి. అదిగోండి, వాసన రాదమ్మా, సెంటు బాటిల్ కాదు. ఇదైతే ఇట్లా క్లోజ్గా వస్తుంది. అదే మనం మోటివ్ ఆయిల్ తీసుకున్నామంటే ఇట్లా ఫనల్ టైప్ వచ్చేస్తుంది అనమాట. క్యాప్లోనే ఇట్లా లాగాలి, ఇట్లా క్యాప్లోనే పైకి లాగితే ఫనల్ టైప్ వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఇది దీంట్లో వేసేసి, అంటే ఆయిల్ కింద పడకుండా ఇది అట్లా జాగ్రత్తగా వేసేద్దాం. ఇది పట్టట్లేదే, పెద్దగా ఉంది, చిన్నగా ఇరిగిద్దాం. ఓల్ బుడ్డది, ఇదే పెద్దది. ఇదండి ఇదైతే ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. అబ్బో దీని లోపల మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, బజాజ్ సీలు. ఈ తక్కువకి ఇస్తా అంటారు ఆయిల్స్, కొనకండి బయట. సేమ్ బజాజ్ ఆయిలే అంటారు కానీ మీరు కొనకండి. ఇప్పుడు అదే పూసేది. అదే ఇదండి లోపల అయితే ఇట్లా ఉంటుంది, కనిపిస్తుందా లేదా? అది ఇప్పుడు దీంట్లో అయితే పోసేద్దాం చిన్నగా. వచ్చేసరికి 1.5 లీటర్ 1.15 లీటర్స్ ఉంది. యాక్చువల్గా అయితే ఇది 1.2 లీటర్స్ రావాలి. జాగ్రత్త కింద పడుకొని పోసుకెళ్ళిపోవాలండి, ఇదే టాస్క్ మనకి. కొబ్బరి నూనె లాగే ఉంది, కోకోనట్ ఆయిల్ లాగే ఉంది చూడండి. ఇదైతే ఫైనల్గా అయితే ఇదే మెయిన్ అనమాట. మనం ఇంజిన్ ఆయిల్ పోసేస్తే అయిపోయినట్టే సర్వీస్ మంది. ఆల్మోస్ట్ డన్. ఇంకా ఓకే అయిపోయిందా? అయిపోలేదా? చాలా ఇంకా ఉంది లక్కి. బండి సగం పోస్తే ఆగిపోద్దమ్మా, మొత్తం పోయాలి. నో స్టాప్ కాదు, పోయాలిరా. నో స్టాప్ అంటే ఆగిపోద్ది, తర్వాత నువ్వు బైక్ మీద ఎక్కినప్పుడు నీ ఇష్టం. లక్కీ ఎవరు? బాలాజీ మెకానికా? ఏ కాదు, నో అని చెప్పరా. మోటో లాగా వాడు చేస్తుంది. మనం కనీసం సర్వీస్ కూడా చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? రైడర్స్ అని చెప్పుకుంటాం, తిరిగితే ఎట్లా చేసుకోవాలి కదా. ఆ మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మనకి ఎందుకు?
బాలాజీ ఏం చేస్తున్నాడు? లాల కాదురా ఇది. ఇంజిన్ ఆయిల్ పోస్తున్నాడా? బండికి లాల పోస్తున్నానా? ఏం పోస్తున్నాడు? ఇంజన్ ఆయిల్. బండికి లాల పోస్తున్నానంట నేను. నన్ను పక్క దోసి మరి వాడు చూడరా. మా లక్కీతో ఇది మా అమ్మ తీసిండు, అట్లా తీసిండో కటింగ్ వేరు కూడా లేకుండా. దీన్ని చిన్న మళ్ళీ టైట్ చేసుకోవాలి. లక్కీ బాయ్ చెప్పమ్మా. ఇదిగో బాయ్ చెప్పు. లక్కీ బాయ్ చెప్పు. బాయ్. ఇది ఎట్లాను? అటు అటు చూడు, ఇటు చూడు ఎట్లాను. బాగా చేశాడా? రికార్డ్. మావాడు అప్పుడే రైడ్కి వెళ్దాం అంటున్నాడు. లక్కీ బైక్ వెళ్తావా? రైడ్కి వెళ్తావా? లక్కీ అదే ఇదా? లక్కీ అదే ఇదా? డాడీ బైక్ ఇదా? ఇది మా వాడి సంగతి. ఈ బైక్ వద్దా లక్కమ్మా? డాడా బైక్ వద్దా? అదిగో డాడా బైక్ వద్దా? మా హీరో నా బైకే ఎక్కుతాడు అనమాట. మా మామయ్య బైక్ కూడా ఎక్కడు. అది మా వాడి ఫేవరెట్ బైక్ ఇది. ఈ బైక్ గిడికి ఇచ్చేద్దాం లాస్ట్లో ఇంకా మనం అప్గ్రేడ్ అయితే. గైస్ ఇంకా ఫస్ట్ అయితే మా వాడిని రైడ్ అయ్యాను నేను. రైడ్ చేస్తా ఇంకా ఇంతటితో అయితే ఈ బ్లాగ్ ఎండ్ అయిపోయింది. అది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ మ్యాక్స్ నేను వర్కాల వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నా. బాగుంటుంది చూడండి, మొత్తం బీచ్ అంతా సూపర్ అసలు. అది చూడండి మా వాడు రెడీగా ఉన్నాడు. వీడైతే ఫస్ట్ బయట తీసుకోవాలి. అయిన తర్వాత అయితే ఎండ్ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.